మన సంప్రదాయంలో అతి ముఖ్యమైన భాగం, మన జీవన విధానంలో విడదీయలేని భాగం, ఆధ్యాత్మికతను పంచే ఓ అపురూప ప్రదేశం. ఇవాల్టి దేవాలయం సెగ్మెంట్లో మనం సందర్శించబోతున్న ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. మరి ఆ ఆలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. సాక్షాత్ త్రిమూర్తుల రూపంగా పూజించబడే దత్తాత్రేయ ఆలయానికి మనం ఈరోజు వచ్చాం. ఈ ఆలయం ఉప్పల్లోని ఫిర్జాదిగూడ శంకర్ నగర్ లో ఉంది. ఈ ఆలయాన్ని మనం అరుదుగా చూస్తుంటాం. ఎక్కువగా ఈ ఆలయం సాయిబాబా గుడిలో ఉపాలయంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సాయిబాబా ఆలయం ఉపాలయంగా మారింది. మనం ఆ స్వామివారి గురించి అలాగే ఈ ఆలయం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. పదండి. ఈ ఆలయం లోపలికి రాగానే మొదటిగా కనిపించేది విఘ్నేశ్వరుడు. ఆ తర్వాత ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఈ ఆలయం 2 అంతస్తులో ఉంది. మొదటి అంతస్తులో సాయిబాబా, అలాగే 2వ అంతస్తులో దత్తాత్రేయ స్వామివారు ఉన్నారు. ముందుగా దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న తర్వాతే సాయిబాబాని దర్శించుకోవాలి. ఇప్పుడు ఆ దత్తాత్రేయ స్వామివారిని పై ఫ్లోర్కి వెళ్ళి దర్శించుకుందాం. ఈ ఆలయం గురించి అలాగే ఆ స్వామివారి గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ధర్మకర్త వేణుగారు ఉన్నారు. నమస్తే అండి. అత్రి మహర్షి తపస్సు వల్ల పరబ్రహ్మ స్వరూపం కోసం ఆయన తపస్సు చేయటం వల్ల ఆ త్రిమూర్తులు ప్రత్యక్షం అవటం వలన వాళ్ళు నేను పరబ్రహ్మ స్వరూపం కోసం నేను తపస్సు చేస్తే మీరు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు అని అడుగుతారు. అడిగితే మేము ముగ్గురము కలిసి ఉన్నదే పరబ్రహ్మ స్వరూపము అని చెప్తారు. అయితే ఈ ముగ్గురిని కలిసి ఒకటిగా పుత్రులుగా కావాలని అత్రి మహర్షి వాళ్ళని కోరుతారు. ఆ ముగ్గురు కలిపి ఏదైతే పరబ్రహ్మ స్వరూపం ముందుగా ఉందో సృష్టికి ముందు అదే పరబ్రహ్మ స్వరూపం దత్తాత్రేయ అవతారంగా అత్రి మహర్షికి అనసూయమాతకి జన్మిస్తారు. అది జ్ఞాన అవతారమైనటువంటి అవతారం దత్తావతారం. రాముడు కృష్ణుడి అవతారాలు దుష్ట శిక్షణకిను వచ్చినటువంటి అవతారాలు. దత్తాత్రేయ అవతారం కృతయుగం నాటిది. రాముడికి కన్నా కృష్ణుడి కన్నా ముందు అవతారం ఇది. అయితే రాముడు కృష్ణుడు కూడా దత్తాత్రేయుని సేవించిన వాడు. పరశురాముడు కూడా దత్తాత్రేయుని యొక్క శిష్యుడే. దత్తాత్రేయ స్వామివారు పరశురామునికి త్రిపుర రహస్యం అనే గ్రంథాన్ని తెలియజేశారు. ఆయన తండ్రి చనిపోయాక బాధపడుతూ ఉంటే ఆయనకి కార్తవీర్యార్జునుడి కొడుకుల చేత జమదగ్ని మహర్షి సంహరింపబడతారు. అప్పుడు అది మన పరశురాముడు 21 మార్లు దండెత్తి క్షత్రియులందరినీ చంపుతాడు. చంపి అశాంతిగా ఉన్నప్పుడు సహ్యాద్రిలో దత్తాత్రేయ స్వామివారిని శరణు కోరితే అప్పుడు ఆయన త్రిపుర రహస్యం అనే గ్రంథాన్ని తెలియజేసి ఆయనకి ఉపశమనం కలిగజేస్తారు. అలాంటి ఎంతో మహిమాన్వితం ఉండే జ్ఞానావతారమైనటువంటి దత్తావతారం ఎవరైనా కానీ స్మరణ చేస్తే మాత్రం పక్కనే వచ్చి కూర్చుంటాడు. స్మరణ చేసినంత తర్వాత ఆయన పెట్టే పరీక్షలు లీలలు కూడా మహిమాన్వితంగా ఉంటాయి. వచ్చాక నేను మొదట ఎవరైతే ఇబ్బందిలో వస్తాడో ఆ ఇబ్బందిని తొలగిస్తాడు. తర్వాత వీడు ఉంటాడా పోతాడా అని కూడా పరీక్ష పెడతాడు. అంతటి మహిమాన్వితమైన క్షేత్రం ఇది. స్వామి ఈ దేవాలయం కట్టకముందు ఇక్కడ సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉండేవాడు. సాధు రూపంలోనూ పిచ్చివాడిగా తిరుగుతూ ఉండేవారని చెప్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఎవరో పిచ్చివాడు తిరుగుతూ ఉండేవాడు అని. అలా అక్కడ దేవాలయంలో అందరూ ఒక కమిటీ ఏర్పడి దేవాలయం నిర్మాణం చేయాలని నిర్మాణం చేశారు. అలాగే స్వామి ఈ దేవాలయంలో అనఘామాతకి దత్తాత్రేయ ఒక గృహస్థ రూపం ఉంటుంది. అది అనఘామాత స్వామివారి అర్థం కాదు కానీ ఆయన కనుబొమ్మల నుంచి ఉద్భవించినటువంటి అవతారం. అయితే జమ్మాసురుని సంహారం కోసం ఆ అవతారాన్ని సృష్టిస్తారు. అయితే వీళ్ళిద్దరికీ కలిసి అష్టసిద్ధులు పుత్రులుగా ఉంటారు. ఆ అష్టసిద్ధులే అణిమాది సిద్ధులుగా
దత్తాత్రేయ స్వామివారి కోరిక మేరకు, ఆయన ఆజ్ఞ మేరకు కలశ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతి నెల బహుళ అష్టమికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అనగాష్టమి వ్రతాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రతి బాబా దేవాలయంలో కూడా దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. కానీ ఆ దత్తాత్రేయ స్వామి వారి గురించి చాలామందికి తెలియదు. కానీ ఇది కృతయుగం నాటి అవతారము. దీన్ని మించినటువంటి అవతారమే లేదు. ముక్కోటి దేవతా స్వరూపమే దత్తాత్రేయుడు. ఇందులోంచి ఏ అవతారమూర్తి వచ్చినా కూడా ఇందులోంచి వచ్చిందే కానీ వేరేది కాదు. ఆరోగ్యవృద్ధిరస్తు, కుటుంబ వృద్ధిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, సమర్థ సద్గురు సాయినాథ రక్ష సిద్ధి. మనం సాయిబాబాని అయితే దర్శించుకున్నాం కదా. ఇప్పుడు దత్తాత్రేయ పాదుకుల దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారి పాదాన్ని దర్శించుకుందాం. అక్కడే ఉన్న దత్తాత్రేయ స్వామివారి తల్లిదండ్రుల్ని దర్శించుకుందాం. ఇందాక చెప్పాను కదా దత్తాత్రేయ యొక్క పాదుకులు అవి ఇవే. ఇక్కడ ఆ స్వామివారికి అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి అభిషేకం చేయడానికి ఇక్కడ స్వామివారి పాదుకుల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపించే లింగం అవతారం కనిపిస్తుంది కదా, ఇది సాక్షాత్తు త్రిమూర్తుల్లో భాగం ఈ శివ అవతారం కాబట్టి ఇక్కడ లింగావతారంలో ఆ శివుని కొలుస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ శివుని కూడా ప్రతిష్టాపన చేశారు. అలాగే ఇక్కడే దత్తాత్రేయ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళే దత్తాత్రేయ యొక్క తల్లిదండ్రులు అత్రి మహర్షి అలాగే అనసూయాదేవి. ఇదే ఆలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఉపాలయం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడే ఉన్న మరో ఉపాలయంలో నృసింహ సరస్వతి అలాగే శ్రీపాద వల్లభ మూర్తులు ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. మనం ఆ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నాం కదా. మరో విశేషమైన ఆలయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.